ప్రస్తుతం ప్రపంచం ముందు కనిపిస్తున్న చిత్రం ఒక సాధారణ సంఘటన కాదు, కానీ ఒక భూకంపం. దాని ప్రకంపనలు ప్రపంచ సమతుల్యత, న్యాయం మరియు సత్యాన్ని కేవలం పదాలు మాత్రమే కాదు, విలువలను విశ్వసించే ప్రతి వ్యక్తిలో అనుభూతి చెందుతాయి. ఎందుకంటే జరుగుతున్నది ఒకే దేశానికి లేదా ఒకే సముద్రానికి పరిమితం కాదు, కానీ అంతర్జాతీయ రాజకీయాల గమనాన్ని మారుస్తున్నట్లు కనిపిస్తోంది. సంవత్సరాలుగా యునైటెడ్ స్టేట్స్ తన ప్రభావానికి సురక్షితమైన కోటగా మరియు దాని సముద్ర శక్తికి చిహ్నంగా భావించిన అట్లాంటిక్ మహాసముద్రం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కు అసౌకర్యం మరియు అనిశ్చితికి కేంద్రంగా మారింది. పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. ప్రపంచంలోని బలమైన నిర్మాణాలుగా పరిగణించబడిన ఆ వ్యవస్థలకు స్పందించడానికి కూడా సమయం లేదు. సముద్ర మార్గాలు ఒకప్పుడు యుఎస్ నావికాదళం ఉనికిని ప్రశ్నార్థకం కానిదిగా పరిగణించిన చోట ఇప్పుడు అస్థిరమైన జలాల్లో శక్తి సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది. మరియు ఈ గందరగోళం మధ్య అత్యంత ఆశ్చర్యకరమైన సంకేతం ఉద్భవించింది. దశాబ్దాల క్రితం అమెరికా తన వ్యూహాత్మక కవచంగా స్థాపించిన అదే నాటో ఇప్పుడు మొదటిసారిగా దానివైపు మొగ్గు చూపకుండా, సంకేతాల కోసం వేచి ఉండకుండా వేరే భంగమలో నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. మరియు ఈ మారిన దృష్టాంతంలో నాయకత్వ దిశ భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇది నిరంతర సంఘటనల ద్వారా రుజువు చేయబడింది. ఇది అట్లాంటిక్ జలాల్లో ఓడల కదలిక మాత్రమే కాదు, కాని వాషింగ్టన్ నుండి లండన్ వరకు అధికార కారిడార్లలో అశాంతిని కలిగించే సంకేతాలు చుట్టూ తేలుతున్నాయి. ఒకవైపు బ్రిక్స్ యొక్క పెరుగుతున్న క్రియాశీలత దేశాలు ప్రపంచ సమీకరణాలను పునర్నిర్మిస్తున్నాయి. మరోవైపు లో ఏర్పడే అశాంతి ఇకపై తెరవెనుక దాగిలేదు. పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే అనేక దేశాల యుద్ధనౌకల మోహరింపు మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను కేవలం సాధారణ వ్యాయామాలుగా విస్మరించడం కష్టతరం అవుతోంది. మరియు ఈ మొత్తం అభివృద్ధిలో భారతదేశం పేరును కేంద్రానికి తీసుకురావడం యొక్క తరచుగా మరియు తీవ్రత మొత్తం కథ యొక్క గతిని మార్చివేసింది. ఇప్పటివరకు సముద్ర ఆధిపత్యానికి పర్యాయపదంగా పరిగణించబడిన యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు అదే అట్లాంటిక్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దాని ఓడల కదలికలు మరింత సంకోచంగా మారుతున్నాయి మరియు దాని కమాండ్ నిర్మాణాలు మరింత అస్థిరంగా మారుతున్నాయి. అతని ముఖ్య లక్షణంగా ఉండే విశ్వాసం లేదు. మూలాల ప్రకారం పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. పెంటగాన్ తరచుగా అత్యవసర సమావేశాలను ఆశ్రయించవలసి వచ్చింది. అయితే ప్రతి సమావేశం తర్వాత స్పష్టమైన నిర్ణయాలకు బదులు మరింత గందరగోళం నెలకొంది. బయటకు వచ్చినట్లు కనిపించింది. ఇంతలో భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక సమన్వయం ఈ మొత్తం దృశ్యానికి మరింత లోతును ఇచ్చింది. రెండు దేశాలు వేగంలో తొందరపాటు లేదా ఆకర్షణీయమైన దూకుడు లేదు, కానీ నిశ్శబ్దమైన కానీ ఖచ్చితమైన ఒత్తిడి యుఎస్ నేవీ యొక్క సరఫరా వ్యవస్థ మరియు ప్రతిస్పందన సమయాన్ని నేరుగా ప్రభావితం చేసింది. అధిక సముద్రాలలో నౌకలకు సూచనలు కలవడంలో ఆలస్యం జరిగింది మరియు ఈ ఆలస్యం క్రమంగా బలహీనతకు సంకేతంగా మారింది. ఉత్తర అట్లాంటిక్లో నాటో ఉనికి పరిస్థితికి పూర్తిగా కొత్త మలుపు ఇచ్చింది. ఎందుకంటే ఈ కూటమి ఇకపై కేవలం ఒక శక్తికి మాత్రమే పరిమితం కాదని మొదటిసారిగా స్పష్టమైంది. సిగ్నల్స్ మీద కాకుండా విస్తృత గ్లోబల్ బ్యాలెన్స్ దృష్టితో ముందుకు సాగడం. యూరోపియన్ దేశాలలో ఈ అవగాహన సంఘర్షణపై ఆధారపడిన పాత విధానాలు భద్రతకు దారితీయకుండా అస్థిరతకు దారితీస్తున్నాయని స్పష్టమైంది మరియు ఈ ఆలోచన అతనిని చేసింది. భారతదేశం నాయకత్వంలో నిలబడటానికి నైతిక మరియు వ్యూహాత్మక ఆధారాన్ని అందించింది. అమెరికాలో ఈ మార్పు ప్రభావం కేవలం సైనిక స్థాయికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉనికిలో లేదు, కాని దాని ప్రతిబింబం రాజకీయ మరియు సామాజిక వాతావరణంలో కూడా కనిపించడం ప్రారంభించింది. వాషింగ్టన్లోని అధికార కారిడార్లలో అశాంతి స్పష్టంగా కనిపించింది, కొనసాగడం ప్రారంభమైంది మరియు మీడియా కళ్ళు మళ్లీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు మళ్లడం ప్రారంభించాయి. అయితే ప్రతి విషయంలోనూ గొంతు విప్పే ట్రంప్ ప్రమాదకరం గమనించబడింది. ఈ సంఘటన అంతటా అతను అసాధారణంగా ప్రశాంతంగా కనిపించాడు. నిశ్చయాత్మక ప్రకటన లేదు, స్పష్టమైన దిశ. మూసివేసిన సమావేశాలు మరియు పెరుగుతున్న ఆందోళనల వార్తలు మాత్రమే. మరియు ప్రపంచం క్రమంగా ఈ నిశ్శబ్దాన్ని బలహీనతకు చిహ్నంగా తీసుకుంటోంది. చదవడం ప్రారంభించారు. ఇంతలో చైనా యొక్క చర్య ఈ కథకు
కొత్త మరియు లోతైన మలుపును జోడించింది. ఎటువంటి శబ్దం లేకుండా కానీ పూర్తి ప్రిపరేషన్తో తీసుకున్న చర్యల ప్రభావం అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని సున్నితమైన భాగాలపై కనిపించడం ప్రారంభించింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్లో బ్రేక్డౌన్లు, మానిటరింగ్ మెకానిజమ్స్లో అసాధారణ ఖాళీలు మరియు ప్రతిస్పందన మెకానిజమ్స్లో సమన్వయం లేకపోవడం సూచిస్తున్నాయి. ఈ కాలం ఇకపై కేవలం వాక్చాతుర్యానికి పరిమితం కాలేదని అనిపించింది. యుఎస్ లోపల భద్రతా ప్రోటోకాల్లు మరింత కఠినతరం చేయబడ్డాయి. ఎయిర్ నిఘా పెంచబడింది మరియు నావికా స్థావరాలు మరింత అప్రమత్తంగా మారాయి. కానీ ఈ చర్యలన్నీ ఉన్నప్పటికీ అతిపెద్ద సమస్య విశ్వాసం లేకపోవడంగా ఉద్భవించడం ప్రారంభమైంది. మిత్రదేశాలు మునుపటిలా నమ్మకంగా కనిపించలేదు మరియు పాత స్నేహితులు కూడా ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తున్నారు. ఈ ఒత్తిడి మధ్య ట్రంప్ పరిపాలనలో విభేదాలు తలెత్తడం ప్రారంభించాయి. ఒకవైపు సైనిక సలహాదారులు బలమైన ప్రతిస్పందన గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా తప్పుడు నిర్ణయంను చాలా కాలం పాటు నిర్వహించలేని సంక్షోభంలోకి నెట్టగలదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరియు ఇది అమెరికన్ భాషలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గతంలో బెదిరింపుల స్వరం ఉన్న చోట ఇప్పుడు సమతుల్యత మరియు సంభాషణ వంటి పదాలు వినిపించాయి. ఈ మొత్తం దృష్టాంతంలో భారతదేశం పాత్ర మరింత నిర్ణయాత్మకంగా మారింది. ఎందుకంటే అది రెచ్చగొట్టే ప్రకటనలు చేయలేదు లేదా ఒత్తిడిలో వ్యవహరించలేదు. భారతదేశం యొక్క వైఖరి స్పష్టంగా ఉంది. ఇది ఏ దేశాన్ని అవమానించడానికి చేసిన పోరాటం కాదు, ఏకపక్ష ఆధిపత్యానికి వ్యతిరేకంగా సమతుల్యత కోసం చేసిన ప్రయత్నం. ఇది తనను తాను నమ్మకమైన శక్తిగా స్థిరపరచుకోవడం కొనసాగించింది. రష్యా కూడా ఈ సమీకరణానికి వ్యూహాత్మక లోతును జోడించింది. ఇది కేవలం సైనిక భాగస్వామిగా మాత్రమే కాకుండా ఉద్భవిస్తున్న కొత్త సమతుల్యతకు బలమైన స్తంభంగా మారడానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది. కాని ఉద్భవిస్తున్న కొత్త సమతుల్యతకు బలమైన స్తంభం ఇంధన సరఫరాలు మరియు మార్కెట్ సంకేతాల ద్వారా కూడా ఒత్తిడి అనుభవించబడింది మరియు దాని ప్రభావం యూరప్ నుండి ఆసియా వరకు అనుభవించబడింది. యుఎస్ కోసం సవాలు ఇకపై సముద్రాలకే పరిమితం కాలేదు, కాని దాని ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచ ఖ్యాతి రెండూ ప్రశ్నించబడుతున్నాయి. మార్కెట్ అస్థిరత, వాణిజ్య మార్గాల్లో మార్పులు మరియు బీమా రంగంలో పెరుగుతున్న హెచ్చరిక సంక్షోభం లోతుగా చేరుకుందని సూచించడం ప్రారంభించింది. ఈ వాతావరణంలో సంకేతాలు కూడా వెలువడ్డాయి. యుఎస్ భారతదేశంతో మధ్యవర్తిత్వం యొక్క అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇతరులకు సమతుల్యత పాఠాన్ని నేర్పుతున్న అదే అమెరికా ఇప్పుడు ఆ సమతుల్యత కోసం భారతదేశం వైపు చూడటం ప్రారంభించింది మరియు ఈ సమయంలో ప్రపంచం స్పష్టంగా చూడటం ప్రారంభించింది. అధికార కేంద్రం క్రమంగా మారుతోంది మరియు ఈ మార్పు అకస్మాత్తుగా కాదు, దీర్ఘకాలిక పరిస్థితుల యొక్క సహజ పరిణామం. ఈ అట్లాంటిక్ అల్లకల్లోలం ఇప్పుడు ప్రతి తదుపరి అడుగు చరిత్ర గమనాన్ని నిర్ణయించే దశలోకి ప్రవేశించింది. ఈ మారుతున్న సమతుల్యత ఎలా విప్పుతుందో చూడటానికి ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుని చూసింది మరియు చిత్రం స్పష్టంగా మారుతున్న కొద్దీ, కాలం గడిచే కొద్దీ ప్రపంచ శక్తి కారిడార్లలో అశాంతి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇవి సంఘటనలు కేవలం కొన్ని రోజుల శబ్దం అనే భ్రమ చెదిరిపోయింది. లో నిరంతర సమావేశాలు మరియు మారుతున్న ప్రకటనల మధ్య పెరుగుతున్న అవగాహన పెరగడం ప్రారంభమైంది. పరిస్థితిని పాత పద్ధతుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. వైట్ హౌస్ మరియు పెంటగాన్ మధ్య సమన్వయం మందగించడం దీనికి సంకేతం ఇవ్వడం ప్రారంభించింది. నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఒత్తిడిలో ఉంది. మరోవైపు భారతదేశం యొక్క వైఖరి ప్రశాంతంగా ఉన్నప్పటికీ సమానంగా ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది. భారతదేశం ఏ వేదిక నుండి అయినా దూకుడు భాషను ఉపయోగించలేదు లేదా ఏ దేశాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. కాని దాని ప్రతి కదలిక ఒక రహస్య సందేశాన్ని కలిగి ఉంది. ప్రపంచ సమతుల్యత ఇకపై ఏకపక్షంగా ఉండకూడదు. ఈ భావన చాలా దేశాలను ఆకర్షించింది భారతదేశం వైపు, ఎందుకంటే వారు దానిపై స్థిరత్వం మరియు విశ్వాసం యొక్క సంగ్రహావలోకనం చూశారు. ఉత్తర అట్లాంటిక్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విధానం ఇది ఆకస్మిక నిర్ణయం కాదని, నెలల తరబడి తయారీ మరియు జాగ్రత్తగా వ్యూహం యొక్క ఫలితం అని స్పష్టం చేసింది. ప్రతి కదలికను కొలుస్తారు మరియు ప్రతి సిగ్నల్ ప్రత్యర్థిని గందరగోళపరిచేలా రూపొందించబడింది. యుఎస్ నేవీకి అతిపెద్ద సవాలు, ప్రాథమిక ముప్పు
ఏ దిశ నుండి వస్తుందో గుర్తించడం కష్టమని తేలింది. ఒకవైపు అట్లాంటిక్లో పరిమిత కార్యకలాపాలు ఉన్నాయి, మరోవైపు పసిఫిక్లో పెరుగుతున్న కార్యకలాపాలు ఒత్తిడిని రెట్టింపు చేశాయి. ఇంతలో రష్యా పాత్ర మరింత లోతుగా మారింది. ఎటువంటి ఆడంబరమైన వాక్చాతుర్యం లేకుండా ఇది ఇంధన మార్కెట్లు మరియు సరఫరా గొలుసులపై సంభావ్య ప్రభావాన్ని సూచిస్తుంది. పరిస్థితి మరింత దిగజారితే ఇతర దేశాలపై ఆధారపడటాన్ని కోల్పోయే అవకాశాన్ని ఎదుర్కొంటారనే ఆందోళనలు అనేక యూరోపియన్ దేశాలలో మొదలయ్యాయి. భద్రతా నిర్మాణాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఈ మొత్తం దృష్టాంతంలో చైనా వ్యూహం కూడా నిర్ణయాత్మక అంశంగా ఉద్భవించింది. నిశ్శబ్దంగా కాని ఖచ్చితమైన చర్యల ద్వారా ప్రపంచ సమీకరణాలలో ఇకపై కేవలం ప్రతిచర్యాత్మక శక్తిగా ఉండకూడదని స్పష్టం చేసింది. దాని సంకేతాలు అమెరికా వ్యూహాత్మక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని తెచ్చాయి. ఒకేసారి బహుళ రంగాలలో అప్రమత్తంగా ఉండటం ఏ వ్యవస్థకైనా కష్టం. అమెరికాలోని ప్రజలలో ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. మీడియాలో బహిరంగ చర్చలు ప్రారంభమయ్యాయి మరియు ఏ విధానాలు దేశాన్ని ఈ స్థితికి తీసుకువచ్చాయో రాజకీయ వర్గాలలో చర్చలు తీవ్రమయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భాషను మార్చింది మరియు పరిమిత ప్రజా ఉనికి ఈ ప్రశ్నలకు మరింత ఆజ్యం పోసింది. ఒకప్పుడు ప్రతి అంశంపై గళం వినిపించిన నాయకుడు ఇప్పుడు తన పదాలను జాగ్రత్తగా ఉపయోగిస్తున్నట్లు అనిపించింది. కొన్నిసార్లు సమతుల్యత కోసం పిలుపునిచ్చింది, కొన్నిసార్లు సంభాషణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ ద్వంద్వ విధానం అమెరికా యొక్క స్థానాన్ని మరింత అసౌకర్యంగా మార్చింది. దీనికి విరుద్ధంగా భారతదేశం యొక్క నిశ్శబ్దం ఇప్పుడు వ్యూహాత్మక ఆయుధంగా మారింది. ఈ నిశ్శబ్దం గందరగోళానికి సంకేతం కాదు లేదా బలహీనతకు సంకేతం కాదు, కాని దీర్ఘకాల ఆటలో ఉపయోగపడే నమ్మకంగా, ఓపికగా ఉండే వైఖరి. అందుకే అనేక దేశాలు తెరవెనుక భారతదేశంతో తమ సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించాయి, మారుతున్న పరిస్థితులలో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి. ఈ మార్పు నాటోలో కూడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ప్రాధాన్యత ఏదైనా ఒక దేశం యొక్క భద్రత మాత్రమే కాదు, విస్తృత ప్రపంచ స్థిరత్వం. ఈ ఆలోచనకి సవాలుగా మారింది, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న సైనిక ఒత్తిడి గురించి మాత్రమే కాదు, దాని నాయకత్వం యొక్క విశ్వసనీయత గురించి. మార్కెట్లలో అస్థిరత మరియు వాణిజ్య మార్గాలలో అనిశ్చితి సంక్షోభం ఆర్థిక నిర్మాణాన్ని చేరుకున్నట్లు సూచించింది. బీమా సంస్థలు మరియు లాజిస్టిక్స్ గ్రూపులు తమ ప్రమాద అంచనాలను మార్చుకోవడం ప్రారంభించాయి మరియు ఈ మార్పు యుఎస్ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసినట్లు అనిపించింది. ఈ కాలంలో భారతదేశం తన ప్రకటనలలో చాలా సమతుల్య విధానాన్ని కొనసాగించింది. దాని ప్రాధాన్యత సంఘర్షణను అంతులేని పోరాటంగా పెంచకూడదని స్పష్టం చేసింది, కాని సంభాషణ మరియు సమతుల్యతను అనుమతించే ఒక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి. ఈ కారణంగా భారతదేశం అమెరికా మధ్యవర్తిత్వం యొక్క అవకాశాన్ని వెంటనే అంగీకరించలేదు లేదా స్పష్టంగా తిరస్కరించలేదు. ఈ వ్యూహాత్మక నిశ్శబ్దం పరిస్థితికి నిదర్శనం. సమయం భారతదేశానికి గొప్ప శక్తిగా మారింది. యూరప్ మరియు ఆసియాలోని అనేక దేశాలు భవిష్యత్తులో తమ పాత విధానాలను పునఃపరిశీలించాల్సి ఉంటుందని నమ్మడం ప్రారంభించాయి. ఎందుకంటే ప్రపంచం వేగంగా మారుతోంది మరియు పాత నియమాలు కూలిపోతున్నాయి. అట్లాంటిక్లో భవిష్యత్ ప్రపంచ నిర్మాణం సంఘర్షణపై ఆధారపడి ఉంటుందా లేదా అని నిర్ణయించడానికి ఈ పరిస్థితి ఇప్పుడు ఒక పరీక్షను ఇచ్చింది. సమతుల్యత ఈ కథ అంతటా జరుగుతున్నది కేవలం వార్తల శ్రేణి కాదని, చరిత్ర గమనాన్ని రూపొందించే పరివర్తన కాలం అని స్పష్టంగా మారింది. ప్రతి నిశ్శబ్దం ఒక సందేశంగా మారింది మరియు ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు పునాది వేస్తోంది. ఈ మారుతున్న సమతుల్యత ఏ రూపంలో స్థిరత్వాన్ని కనుగొంటుందో లేదా కొత్త యుగానికి తలుపులు తెరుస్తుందో చూడటానికి ప్రపంచం ఉత్కంఠగా చూసింది. కాని ఇప్పుడు అది స్పష్టంగా ఉంది, ప్రపంచం మునుపటిలా ఉండదు మరియు శక్తి అక్షం కొత్త దిశలో మారుతున్నట్లు అనిపించింది. పరిస్థితి ఇప్పుడు నిర్ణయాత్మక స్థానానికి చేరుకుంటున్నట్లు కనిపించింది. అట్లాంటిక్ నుండి అల్లకల్లోలం చెలరేగుతున్న కొద్దీ ప్రపంచ ఉద్రిక్తతల నీడలు గంట గంటకు పొడవుగా పెరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లోపల నుండి వెలువడుతున్న గందరగోళం ఇకపై కేవలం వ్యూహాత్మక సంకేతం కాదు, అంతర్జాతీయ వ్యవస్థలో లోతైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోపల నిర్ణయం తీసుకోవడంలో తడబాటు వేగం స్పష్టంగా సూచించింది.
ఒత్తిడి ఇకపై బాహ్య రంగాలకే పరిమితం కాదని, నాయకత్వం యొక్క మానసిక స్థిరత్వం మరియు వ్యూహాత్మక స్పష్టతకు చేరుకుందని. వైట్ హౌస్ నుండి రక్షణ యంత్రాంగం వరకు ఒకే ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది. తదుపరి ఏ దిశను తీసుకోవాలి మరియు పరిస్థితిని ఇప్పటికీ పాత చట్రంలోనే నియంత్రించగలరా? ఇంతలో భారతదేశం యొక్క స్థానం మరింత స్పష్టంగా మారుతోంది. ఎందుకంటే అది రెచ్చగొట్టే సమయంలో తన నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టలేదు లేదా ఒత్తిడికి లొంగలేదు. భారతదేశం యొక్క సమతుల్య విధానం ఇప్పుడు అనేక దేశాలకు సూచన బిందువుగా మారుతోంది. శక్తి ఇక్కడ అది శబ్దం గురించి కాదు, కానీ స్థిరత్వం గురించి. రష్యా తన అనుభవం మరియు దీర్ఘకాలిక దృక్పథంతో ఈ అభివృద్ధి అంతటా ఉంది మరియు దాని సంకేతాలు ఇది తక్షణ ప్రతిచర్యలకు సమయం కాదని, భవిష్యత్తును రూపొందించడానికి సమయం అని నిరంతరం మనకు గుర్తుచేస్తున్నాయి. చైనా క్రియాశీల పాత్ర ప్రపంచ వేదికపై ఏ శక్తి ఒంటరిగా నియమాలను నిర్ణయించే స్థితిలో లేదని స్పష్టం చేసింది. నాటోలో జరుగుతున్న చర్చలు ఇప్పుడు వాటి పూర్తి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని దేశాలు ఘర్షణ రాజకీయాలు తమకు భద్రతను కాదు, అనిశ్చితిని తెచ్చిపెట్టాయని చెప్పడానికి ఇకపై వెనుకాడవు. ఈ ఆలోచన భారతదేశ వ్యూహంతో సమకాలీకరించబడినట్లు కనిపిస్తోంది. మీడియా మరియు రాజకీయ చర్చలలో లేవనెత్తిన ప్రశ్నలు అమెరికన్ ప్రజలలో కూడా అశాంతి పెరుగుతోంది. ఈ సంక్షోభం బాహ్య సవాలు మాత్రమే కాదు, ఆత్మపరిశీలన కోసం కూడా సమయం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిమిత ప్రజా ఉనికి మరియు మారిన భాష ఈ ప్రశ్నలను మరింత తీవ్రతరం చేసింది. ఒకప్పుడు ప్రతి అంశంపై దూకుడుగా వ్యవహరించిన నాయకత్వం ఇప్పుడు తన పదాలను జాగ్రత్తగా ఎంచుకోవడం, కొన్నిసార్లు సమతుల్యత కోసం పిలుపునివ్వడం, కొన్నిసార్లు సంభాషణను సూచించడం కనిపిస్తుంది. మారిన ఈ వైఖరి అమెరికాను మరింత క్లిష్టతరం చేసింది పరిస్థితి. దీనికి విరుద్ధంగా భారతదేశం ఇప్పుడు మౌనం వహించడం వలన కాలక్రమేణా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఉందని స్పష్టమైన సందేశం పంపబడుతుంది. మారుతున్న ప్రపంచ గతిశీలతలో తమ పాత్రను కాపాడుకోవడానికి అనేక దేశాలు భారతదేశంతో తెరవెనుక సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించాయి. ఆర్థిక రంగంలో ఈ ఉద్రిక్తత వ్యూహాత్మక ప్రభావాలను మాత్రమే కాకుండా నిర్మాణాత్మక ప్రభావాలను కూడా కలిగి ఉందని సంకేతాలు కూడా ఉన్నాయి. మార్కెట్లలో అనిశ్చితి, సరఫరా గొలుసులలో జాగ్రత్త మరియు పెట్టుబడిదారుల జాగ్రత్త ప్రపంచం ఈ మార్పును తీవ్రంగా పరిగణిస్తున్నాయని సూచిస్తున్నాయి. భారతదేశం అంతటా తన ప్రాధాన్యత అంతులేని ఘర్షణ కాదు, సంభాషణకు అనుమతించే సమతుల్యతను ఏర్పరచడం అని కొనసాగించింది. అందుకే భారతదేశం మధ్యవర్తిత్వం యొక్క ఏ సూచనలను తొందరపడలేదు లేదా పూర్తిగా తిరస్కరించలేదు. ఈ వ్యూహాత్మక సహనం దాని గొప్ప బలంగా మారింది. యూరప్ మరియు ఆసియాలోని అనేక దేశాలలో భవిష్యత్తు కొత్త భవిష్యత్తును కలిగి ఉందని గ్రహించడం పెరుగుతోంది. కాలం దాని గొప్ప శక్తిగా మారింది. యూరప్ మరియు ఆసియాలోని అనేక దేశాలలో రాబోయే కాలంలో పాత పొత్తుల కంటే కొత్త విధానాలు అవసరమవుతాయని అవగాహన పెరుగుతోంది. ఈ ఆలోచన భారతదేశం యొక్క నమ్మకమైన ప్రత్యామ్నాయ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. మరి మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.